ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మనం న్యూస్లో వింటుంటాం కదా, కొన్ని పెయింటింగ్ ఆర్ట్స్ కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్కి సేల్ అయినాయి, లేకపోతే కొన్ని థౌజండ్స్ ఆఫ్ రూపీస్కి సేల్ అయినాయి అని. అటువంటి వాల్యూ అండ్ వర్త్ ఉన్న ఆర్ట్ ఇదిగోండి, ఇవే అట్లాంటి పెయింటింగ్స్. ఇవి ప్రాక్టికల్గా ఎట్లా ఉంటాయో కొంచెం దగ్గరగా చూద్దాం ఫ్రెండ్స్. రీసెంట్గా ఒక ఆర్ట్ గ్యాలరీకి వచ్చాను అండ్ ఇక్కడ అంతా ఎలా ఉందో చూసేద్దాం. ఇవన్నీ కూడా ఆర్టిస్ట్స్ డైరెక్ట్గా చేత్తో డ్రా చేసినవే, చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఇలా డిస్ప్లే చేసి ఎగ్జిబిషన్ లాగా పెడతారు. దీన్ని ఆర్ట్ ఎగ్జిబిషన్ అని కూడా అంటారు. అలాగే కాస్ట్ ఎంత ఉందో చూద్దాం పదండి. వామో, 50,000 అంట. నెగోషియేషన్ కూడా ఏమి ఉండదు. బాబ్, ఇదైతే 1,80,000. యాక్చువల్గా ఆర్ట్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూసే కస్టమర్స్ చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. అందులో ఉన్న ఫీల్ని, భావంని అర్థం చేసుకుంటే మనసు ఎంతో ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఒక్కొక్క ఆర్ట్ కూడా ఏదో ప్రింట్ చేసినవి కాకుండా చాలా ఎఫర్ట్తో చేసినవి కాబట్టి చాలా వాల్యూ ఉంటుంది. చాలామంది ఆర్టిస్ట్స్ పార్టిసిపేట్ చేశారు. ఇది హైదరాబాద్ మాదాపూర్లో జరిగింది. ఆ రోజు అన్నిటికంటే కాస్ట్లీ పెయింటింగ్ 5 lakhs rupees. తను వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ అండ్ హర్ పెయింటింగ్ కాస్ట్ వాజ్ 38,000 rupees. తను ఒక మెసేజ్ పాస్ చేస్తుంది, విందాం. ఐఎమ్ ఎ సెల్ఫ్ టాట్ ఆర్టిస్ట్. సో నాలాగే మన సిటీలో, మన కంట్రీలో చాలామంది సెల్ఫ్ టాట్ ఆర్టిస్ట్స్ ఉన్నారు. చాలామంది ద మోస్ట్ స్కిల్డ్ ఆర్టిస్ట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఇలా చాలామంది ఆర్ట్ ఆర్గనైజర్స్ పెడుతూ ఉన్నారు. సో అవన్నీ కొంచెం బయటికి వచ్చి మీరు ఎక్స్ప్లోర్ చేసి మీకున్న టాలెంట్ని మీరు షోకేస్ చేసుకొని, ఎవరికో ఏదో ప్రూఫ్ చేయాలని కాదు, బట్ మీరే ప్రజెంట్ చేసుకుంటూ ఉంటే యూ విల్ నో యువర్ సెల్ఫ్. మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తారు, మీరు నెక్స్ట్ బెటర్గా ఏం చేయగలుగుతారు ఏంటి అని. సో ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆర్ట్. ఇన్స్పైర్ అవ్వండి, ఇన్స్పైర్ చేయండి. అండ్ there is a lot in art to explore in our Indian culture, because India is the mother of arts. So we have to, bring all this up. I support all the artists watching this video through Mana Times. I wish you all the best, and please support yourself and all the artists around you. Thank you.